జనసేన ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు విజయవాడలో పర్యటించారు. రాష్ట్ర కేబినెట్లోకి నాగబాబును తీసుకోనున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించిన నేపథ్యంలో నాగబాబు పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో ఆయన మంతనాలు జరిపారు. అనంతరం తిరిగి ఆయన హైదరాబాద్కు వచ్చారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గుంటూరు నుండి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ. మూర్తి, నిన్న ఏదైతే సంబంధించినటువంటి ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి నాగబాబు విజయవాడ రావడం జరిగింది. విజయవాడ నుంచి సంబంధించి అక్కడ ఎయిర్పోర్ట్ ఏదైతే గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ఆయన పార్టీ కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా కూడా పెద్ద ఎత్తున కూడా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కానివ్వండి, నాయకులు కానివ్వండి ఆయనకి ఘన స్వాగతం పలికినట్లుగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా కూడా ప్రధానంగా కూడా ఆయనకి ఎప్పుడైతే ఈ మంత్రివర్గంలో రాష్ట్ర మంత్రివర్గంలో చోటు ఖరారైపోయిన నేపథ్యం, అలాగే కూడా ఆ లైన్ క్లియరెన్స్ అయినటువంటి నేపథ్యం, ఆ తర్వాత ఆయన హైదరాబాద్ నుంచి మొట్టమొదటిసారి విజయవాడ రావడం జరిగింది. విజయవాడ వచ్చినటువంటి నేపథ్యంలో పూర్తిగా కూడా అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఆయనతో మాట్లాడే యత్నం అయితే చేశారు. ఆ తర్వాత ఆయన్ని అక్కడి నుంచి ఏదైతే గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి మంగళగిరిలో ఉన్నటువంటి పార్టీ ప్రధాన కార్యాలయం వరకు కూడా తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత ఆయన విజయవాడ వెళ్ళి పవన్ కళ్యాణ్తో, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో కూడా కొంతసేపు మాట్లాడినటువంటి పరిస్థితి అయితే కనపడింది. ఈ నేపథ్యంలోనే నిన్న సాయంత్రం వివిధ పార్టీలకు సంబంధించి ప్రధానంగా కూడా వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఆయన సమక్షంలో కండువా కప్పుకొని పార్టీలోకి వచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. ప్రధానంగా కూడా ఆయన ఎప్పుడైతే దీనికి సంబంధించి అనకాపల్లి ఎంపీగా పోటీ చేయాల్సినటువంటి పరిస్థితుల్లో పొత్తు ధర్మాన్ని పాటించి అక్కడ బీజేపీకి సంబంధించినటువంటి క్యాండిడేట్ ఎవరైతే సీఎం రమేష్ ఉన్నారో ఆ సీఎం రమేష్కి ఆయన తన సీట్ని త్యాగం చేసినటువంటి నేపథ్యంలో అందరూ కూడా ఆయనకి తప్పనిసరిగా కూడా మంత్రి పదవి దక్కుతుంది అని భావించారు. అదేవిధంగా కూడా రాజ్యసభకు సంబంధించి రాజ్యసభలోకి ఆయనకి పూర్తిగా కూడా ఆయనకి రాజ్యసభకి ఎన్నిక చేస్తారని భావించారు. రాజ్యసభకి ఎంపిక చేస్తారని భావించిన నేపథ్యంలో మొత్తంగా కూడా 3 ఈ రాజ్యసభకు సంబంధించినటువంటి ఎంపీ సీట్స్ ఏవైతే ఉన్నాయో దానికి 2 టీడీపీకి 1 బీజేపీకి ఇచ్చినటువంటి నేపథ్యం. ఈ సందర్భంలో కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్న సందర్భంలో సీఎం చంద్రబాబు నాయుడు ప్రధానంగా కూడా పవన్ కళ్యాణ్ని పిలిపించి ఎవరైతే నాగబాబు ఉన్నారో నాగబాబుకి మంత్రి పదవి ఇచ్చేందుకు ఆయన అయితే రెడీ అయినటువంటి పరిస్థితి, ఆ స్థానం ఖరారైన కూడా తెలియజేసిన పరిస్థితి. ఆ తర్వాత ఆయన మొట్టమొదటిసారి విజయవాడకి వచ్చినటువంటి నేపథ్యంలో ఆయనకి మాత్రం పూర్తి స్థాయిలో కూడా ఘనస్వాగతం పలకడం కూడా జరిగింది. ఆ తర్వాత ఆయన సమక్షంలోనే వైసీపీ పార్టీకి చెందినటువంటి వందలాది మంది నిన్న సాయంత్రం అయితే మాత్రం పార్టీలోకి, జనసేన పార్టీలోకి జాయిన్ అయ్యారు. ఈరోజు మధ్యాహ్నం ఆయన 12:30కి తిరిగి గన్నవరం నుంచి హైదరాబాద్ వెళ్ళినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. థ్యాంక్ యూ రవికృష్ణ. థ్యాంక్స్ ఫర్ అప్డేట్.